సంతోషంగా ఒకసారి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. క్రిస్మస్ సంతోషం ఆరాధనకు దేవుని సన్నిధికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో దేవుని సేవకునిగా మీకందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకించి స్థానిక దైవజనులు దేవరాజ్ కుమార్ గారికి, పాస్టమ్మ గారి కుటుంబానికి, సంఘం అంతటికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వేదిక మీద అలాగే వేదిక భాగాన ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నేను వందనాలు. నాకు ముందుగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించిన ప్రియ దేవుని దాసులు ప్రసాదయ్య గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చక్కటి సౌండ్ సిస్టమ్ అలాగే చక్కటి సంగీత వాయిద్య సహకారాన్ని మనకు అందించిన ప్రియులకు కూడా ప్రత్యేక వందనాలు. ఒక్క 10 నిమిషాలు విస్తరించి నేను మాట్లాడను. ఒక్క 10 నిమిషాలు. నా గడియారంలో 10 అయింది సమయం. 10:10కి నేను ఆపేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం గమనించగలిగితే బైబిల్ తెరచి అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడయి ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. యోసేపు అనేటువంటి ఒక ఆయనకి మరియా అనేటువంటి ఒక కన్యకతో ప్రధానము జరిగింది. వివాహం కాలేదు. ప్రధాన కార్యక్రమం అయిన కొద్ది దినాలకు యోసేపు చెవిన ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే, నీవు వివాహమాడనయున్నటువంటి మరియా గర్భవతి అయిందంట. వివాహం జరగలేదు, మేము ఇరువురం కూడా ఏకము కాలేదు. మరి నాకు ప్రధానము చేయబడినటువంటి కన్య అయిన మరియా గర్భవతి అవటం ఏంటి? బై సంథింగ్ ఎక్కడో ఏదో జరిగింది. దీన్ని బహిరంగంగా ఈ విషయాన్ని తీసుకొని వచ్చి మరియను అవమానపరచనొల్లక యోసేపు లోన మదన పడుతూ రహస్యముగా ఆమెను విడనాడాలని ఒక ఆలోచన చేశాడంట. ఆ సమయంలో దేవుని దూత స్వప్నమందు యోసేపును దర్శించి యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, నీవు వివాహం చేసుకోబోతున్నటువంటి మరియా గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భాన్ని ధరించింది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. దానికి ఇంకా కొంచెం వివరంగా యోసేపుకి అర్థమవడానికి పాత నిబంధన గ్రంథములో దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ముందుగానే ప్రవచింపచేసిన ఆ ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ యోసేపుతో మాట్లాడుతూ ఉంది దేవుని దూత, మరియను చేర్చుకొనడానికి నీవు భయపడకు. ఇదిగో ప్రవక్తలు ప్రవచించారు. ఏమని ప్రవచించారు? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారు. ఆ పేరు నాకు అర్థం ఏంటంటే, దేవుడు మనకు
తోడై ఉంటాడు. క్రిస్మస్ అనగా ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడై ఉండటం. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడై ఉండటం. సంతోషంగా అందరము రెండు చేతులు ఎత్తి దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు దగ్గరగా రావటం, దేవుడు మనకు సమీపముగా రావటం, దేవుడు మనకు తోడై ఉండటమే క్రిస్మస్. దేవుడు మనకు దగ్గరగా రావటం ఏంటి? మనకు సమీపముగా రావటం ఏంటి? ఆయన మనకు తోడై ఉండటం ఏంటి? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, భావం ఏంటి అని కొంచెం మనం ఆలోచన చేస్తే మనము దేవునికి దూరం అయ్యాం. మనము దేవునికి దూరం అయ్యాం. ఎలా అని మనం ఆలోచన చేస్తే మన పాపము మనలను దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోయింది. పాపం అంటే దేవుని లేఖనాల్లో మనం గమనిస్తాం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము అవ్వ వారిరువురు కూడా ఆజ్ఞ అతిక్రమించి తినవద్దన్న పండు తిని ఏమయ్యారు? వారు దేవునికి దూరం అయ్యారు. దేవుడు వారికి అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. చెట్టు చాటున వారు దాగుకున్నారంట, దేవుని ఎదుటికి రాలేక. మహిమను కోల్పోయారు, దేవునికి దూరం అయ్యారు, దేవుని ఎదుట పడలేక దాగుకున్నారంట. దేవునికి దూరమైన మానవుని జీవితంలో శాపము, కన్నీళ్ళు, నిట్టూర్పు, మరణకరమైన వేదనలు అలుముకున్నాయి. వీటన్నిటి నుండి మనల్ని విడిపించడానికి, మనకు దగ్గరగా, మనకు సమీపముగా, మనకు తోడై మనల్ని దీవించడానికి దేవాది దేవుడు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా 2024 సంవత్సరాలకు పూర్వం యెరూషలేములో, యూదా బెత్లెహేములో ఆయన మన కొరకు జన్మించాడు. బిగ్గరగా అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా ఆయన తానే తన ప్రజల పాపముల నుండి రక్షించును. ఆయన జననానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రభు తన సేవకుల ద్వారా ఆయన ప్రవచింపచేశాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారు. ఇమ్మానుయేలను పేరునకు అర్థము ఏంటంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమించి పాపము చేసి మనము దేవునికి దూరం అయ్యాము. అయితే దేవుడు మనలను విడిచిపెట్టలా. దేవునికి దూరమైన మనలను ఆయనే వెదకి, ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడి చేసి మరలా ఆయనే మనకు దగ్గర అవుతున్నాడు. అదే క్రిస్మస్. అండి. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. దేవుడు మనకు తోడై ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలు వెలిగించబడతాయి. ఒక రాత్రికాల సమయంలో నికోదేము అనేటువంటి ఒక బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మాట పలికాడు. ఏమని పలికాడంటే, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న ఇటువంటి కార్యాలు ఇంకెవరు కూడా చేయలేరు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు, సూచక్రియలు, అసాధారణమైనటువంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నటువంటి మాటలు, ముగింపు మాటలు. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు.
మోషే ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటంటే ఎర్ర సముద్రము పాయలవటం. మోషేకు తోడై ఉన్నట్లుగానే యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ కీర్తిని దేవుడు దేశమంతా వ్యాపింపచేశాడు. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదు అంతకు వర్ధిల్లాడు. ఇలా బైబిల్లో భక్తుల జీవితాలను మనం గమనించినప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నప్పుడు వారి జీవితాలు ఎలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మార్చబడ్డాయి. వారు ఎలా విడుదల పొందారు, స్వస్థత పొందారు, ఎలా వారు దీవించబడ్డారు, ఎలా రక్షించబడ్డారు. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం గమనించగలం. దేవుని సేవకునిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. క్రిస్మస్ అంటే దేవుడు మనకు తోడై ఉండటం. మన వెంకటకృష్ణాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దేవుడు తోడై దీవించాలని, కుటుంబాలను ఆశీర్వదించాలని, వారి చేతి పనులు లేదా వ్యవసాయాలు, వ్యాపారాలు, పిల్లల చదువులు, ఉద్యోగాలను దేవుడు తోడై దీవించున్నట్లుగా, దేవుని ఆశీర్వాదం మన గ్రామం మీదకి దిగి వచ్చున్నట్లుగా దేవుని సేవకులు ఎంతో భారముతో ఈ క్రిస్మస్ సంతోషం ఆరాధనను ఎంతో ప్రయాసకొచ్చి ఏర్పాటు చేయటం వెనక ఉన్న ఉద్దేశం, పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఎక్కువే కాదు, ఏమండి, ఖాళీగా ఏదో ఉంటున్నానని కూడా కాదండి. కొన్ని వేల రూపాయలు లేదా లక్షల్లో ఖర్చు పెట్టి కొన్ని వారాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, కొద్ది దినాలుగా ఎంతో కష్టాన్ని కోర్చి ప్రయాసపడి ఏర్పాట్లన్నీ చేస్తూ మనల్ని కూడా ఇక్కడికి సమకూర్చింది దేనికంటే, దేవునికి దూరమైన మన జీవితాలు మళ్ళా దేవునికి దగ్గర అవ్వాలి. అదే క్రిస్మస్ ఆరాధన. దేవుడు మనకు తోడై, ఆయన మనకు తోడైనప్పుడు మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. అలా మన కుటుంబాలు దీవించబడాలి. శాపము నుండి, కన్నీళ్ల నుండి, వ్యసనాల నుండి, బంధకాల నుండి, పాప సంబంధమైన కట్ల నుండి మనం విడుదల పొందుకొని, రక్షించబడి, దేవుని కృపలో క్షేమాన్ని పొందుకొని మన కుటుంబాలు దీవించబడాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ సంతోష ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మోకరించగలిగిన వారు మోకరించండి. చైర్స్లో కూర్చున్నటువంటి వారు లేచి నిలబడండి. చైర్స్లో కూర్చున్న వారు మాత్రమే లేచి నిలబడండి. క్రింద కూర్చున్నవారు, మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. మన చేతులు ఆకాశము తట్టెత్తి ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. క్రిస్మస్ అంటే ఇదేదో ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము, దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, దేవుడే మనుషులకు తోడై ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసి దేవునికి దూరమై శాపాన్ని, కన్నీళ్లను, నిట్టూర్పును, మరణకరమైన వేదనలను కొని తెచ్చుకున్న మన జీవితాలను వాటి నుండి విడిపించి మన కుటుంబాలను ఆశీర్వదించడానికి, రక్షణ ఆనందముతో మనలను ఉల్లసింప చేయడానికే దేవాది దేవుడు శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నీకు తోడై నిన్ను దీవించాలనుకుంటున్నాడు. నిజంగా దేవుడు నాకు తోడై నన్ను దీవించాలని ఆశపడినటువంటి వారు, దేవుడు నాకు తోడై నా కుటుంబాన్ని దీవించాలని ఆశపడినటువంటి వారు, మీ చేతులు ఆకాశము తట్టెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా దేవుడు ఇది మొదలుకొని మీకు తోడై
ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, క్రిస్మస్ సంతోషముతో మిమ్మల్ని నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. అమూల్య పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరము కూడా చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండేది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము వెనుక ఉన్నటువంటి రహస్యం ఈ రాత్రి కాల సమయంలో కొద్ది సమయంలో మన ముందు ఉంచబడింది. అవునయ్యా, నీకు దూరమైన నా జీవితం ప్రభువా శాపముతో నిండింది, కన్నీళ్లతో నిండింది, మరణ వేదనలతో నిండింది. నాయన, వీటన్నిటి నుండి విడిపించడానికి మీరు మాకు తోడై ఉండడానికి, మమ్మల్ని దీవించడానికి ఈ లోకానికి వచ్చారు. నా హృదయంలోనికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానయ్యా. నా కుటుంబంలోనికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానయ్యా. రక్షకునిగా నేను అంగీకరిస్తున్నానయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమించిన యేసయ్య, మహిమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మాకు తోడుగా నీడగా ఉండి అండగా కొండగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దైవమా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతం మీద నీ కృప ఉంచి నీ దాసులను ఏర్పాటు చేసుకొని దివ్యమైన పరిచర్యలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం దేవా. నీ దాసురాల మీద నీ బలమైన అభిషేకాన్ని ఇచ్చి నీ పరిచర్యలో నీ పనిలో బలంగా వాడుకోండి దేవా. దినదినము నీ కృపచేత నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే విధముగా తండ్రి, ఈ క్రిస్మస్ సంతోషం ఎంగడి కృష్ణాపురంలో నాయన, ఈ క్రిస్మస్ సంతోషాన్ని ఆరాధన అంతట్లో నాయన నువ్వు తోడుగా ఉండి నడిపించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి ఇక్కడ ఉంచి అయ్యాయిగో నడిపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఇత్తబడిన ప్రతి మాటలు మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, పాపముల చేత అపరాధముల చేత సచిన వారమై మీ ఉండగా మా పాపములు బట్టి మాకు ప్రతీకారం చేయలేదు కానీ, మా దోషములు బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ, భూమి కంటే ఆకాశం ఎంత దూరముగా ఉన్నదో మా పాప దోషములన్నీ దూరపరిచిన దేవుడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అది నిత్యనాశనానికి వెళుతుంది దేవా. మేమందరము పాప బంధకాలలో, చెరలో, అంధకారములో, చీకటిలో ఉండగా దేవా మా మీద నువ్వు కనికరపడ్డావు. ఆ గొప్ప మహిమను విడిచి కన్నికైన గర్భం ద్వారా జన్మించి లోకరక్షకుడుగా వచ్చి దేవా, ఇదిగో సర్వమానవ పాప పరిహారార్థం నిమిత్తమై ఆ కలవర శిలువలో నీ ప్రాణాన్ని త్యాగం చేశారు, నీ ప్రాణాన్ని అర్పించారు దేవా. నువ్వు కార్చిన ప్రతి అమూల్యమైన రక్తం ద్వారా పాపకి విడుదల, విమోచన, రక్షణ ఉన్నది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన ఎత్తబడిన ప్రతి మాట అందరి హృదయములో నీరు కట్టి ఫలింపు దయచేయండి దేవా. ప్రతి పాప బంధకాలని విడిపించి క్రిస్మస్ ఆనందాన్ని లోకరక్షకుడిగా వారి హృదయాల్లో జన్మించి అయా నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, మేలుతో కృపాక్షేమాలతో నింపి నడిపించి మహిమ మీరు పొందుకోమని గ్రామాన్ని, క్రమ ప్రజలను అందరిని దీవించి ఆశీర్వదించి మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సన్నిధి, సహవాసం, ఈ క్రిస్మస్ సంతోషం ఆరాధనలో పాల్గొందిన ప్రతి ఒక్కరికి, దైవజనులకు, వారి పరిచర్యలకు, ఈ క్రిస్మస్ సంతోషం ఆరాధనలో పరిచర్య చేసిన, ప్రార్థించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి, మన గ్రామానికి సదా తోడై దీవించి ఆస్వాదించి నడిపించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.